ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ని కంప్లీట్గా తెలుసుకుందాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న నంద్యాల సిటీలో ఉంది. ఇది 2022లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. ఇది డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ గా ఉంటుంది. ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రాయలసీమ రీజియన్ లో మంచి క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం. ప్రెసెంట్ ఈ కాలేజ్ లో 150 ఎంబీబీఎస్ సీట్స్ అనేవి ఉన్నాయి. ప్రతి ఇయర్ నీట్ యూజీ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్స్ అనేవి పొందుతారు. కాలేజ్ కి అటాచ్డ్ గా గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ ఉంది. కాబట్టి స్టూడెంట్స్ కి ఫస్ట్ ఇయర్ నుంచి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ పొందుతుంటారు. క్లినికల్ ట్రైనింగ్ కూడా మంచి లెవెల్లో వీళ్ళకి ఉంటుంది. హాస్పిటల్లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, ఈఎన్టీ, ఆప్థమాలజీ మరియు వేరే ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. దీనివల్ల స్టూడెంట్స్ కి రియల్ పేషెంట్ ఇంటరాక్షన్ ఎక్స్పీరియన్స్ అనేది దొరుకుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడితే స్పేషియస్ క్లాస్ రూమ్స్, మోడర్న్ ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ, అనాటమీ డిసెక్షన్ హాల్, స్కిల్ ల్యాబ్, సపరేట్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ తో పాటు స్పోర్ట్స్ ఫెసిలిటీస్, క్యాంటీన్ లాంటి బేసిక్ ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అడ్మిషన్ ప్రాసెస్ గురించి మాట్లాడితే ఎంబీబీఎస్ సీట్స్ కావాలి అంటే కంపల్సరీగా నీట్ యూజీ క్వాలిఫై అవ్వాలి. తర్వాత ఎంసీసీ ఆల్ ఇండియన్ కౌన్సిలింగ్ ద్వారా లేదంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా సీట్స్ అనేవి అలౌట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాబట్టి ఫీజు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ తో కంపేర్ చేసుకుంటే చాలా అఫోర్డబుల్ గా ఉంటాయి. అందుకే చాలా మంది స్టూడెంట్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ గా గవర్నమెంట్ కాలేజ్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యాక స్టూడెంట్స్ కి ఎండి, ఎంఎస్ లేదు అంటే గవర్నమెంట్ డాక్టర్, మెడికల్ ఆఫీసర్, ప్రైవేట్ హాస్పిటల్స్ లో, రీసెర్చ్ ఫీల్డ్ లో, యూపీఎస్సి, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ మరి ఇంకా చాలా కెరియర్ ఆపర్చునిటీస్ ని చూస్ చేసుకోవచ్చు. అయితే ఈ కాలేజ్ ని ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 2022లో ఎస్టాబ్లిష్ అయింది. 150 ఎంబీబీఎస్ సీట్స్ ఉంటాయి. మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ ఉంటుంది. మంచి క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. అఫోర్డబుల్ ఫీజెస్ ఉంటాయి గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి. వీటన్నిటితో పాటు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటుంది. సో ఫైనల్గా ఏంటంటే మీరు నీట్ యూజీ క్వాలిఫై అయ్యి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కోసం చూస్తుంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల డెఫినెట్ గా కన్సిడర్ చేయండి. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.